యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము కలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పానని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నూనెతో ప్రభు పాదాలు కడిగి తన మనస్సులో ఉన్న విస్తారమైన ప్రేమను కనపరిచింది ఒక స్త్రీ. విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడ్డాయి. అంత ప్రేమ చూపగలిగిందంటే ఆయన పైన ఆమెకున్న నమ్మకం అంత గొప్పగా ఉంది. ఆ విశ్వాసమే ఆమెకు ప్రభువు యొక్క కృప ద్వారా రక్షణను అనుగ్రహించబడింది. చుట్టూ ఉన్న స్వార్థపూరికమైన మనుషులను ఈరోజు ఉండి రేపు మాయమవుతున్న వస్తువులను ప్రేమించి భంగపడుకుము. నిస్వార్థ ప్రేమ చూపే ప్రభువుని కోరి నిత్యము నిలిచే ఆయన మాటలను అపేక్షించుము, రక్షింపబడుదువు. ఎందుకంటే ఆయన నీ కొరకే ఈ భూమిలో జన్మించెను, నీ కొరకే మరణించెను, నీ కొరకే తిరిగి లేచి రానై ఉన్నాడు. ఆ తిరిగి లేచిన దేవుడు ఎవరి కొరకు? నీ కొరకు. నిన్ను అనుక్షణం తన చేతుల్లో చెక్కి నీ స్వరూపమును చూసుకుంటూనే ఉంటున్నాడు. నిన్ను అంతగా ప్రేమించిన ఆ దేవుని వైపు చూడు. నీ పాపములు కూడా ఈ స్త్రీ పాపం వలె తుడుచుకుపోతుంది. విస్తారంగా ఆయన్ని ప్రేమించడానికి అలవరుచుకో. ఈ యొక్క మనుషులను అనేకమైన సందర్భాలు నిన్ను వదిలిపెట్టచ్చు, నిన్ను సమయానికి వాడుకొని వదిలిపెట్టి నిన్ను దుఃఖపరిచి భంగపరచవచ్చు. కానీ నిన్ను రక్షించిన దేవుడు, నీ కొరకై ప్రాణం పెట్టిన ఆ మహాత్ముడు ఎన్నడూ కూడా నిన్ను చేయి విడువడు. నిన్ను నీ పాపములను క్షమించి నిన్ను తనతో పాటు నిత్య రాజ్యానికి వారసులుగా నిత్యానిత్యము అతనితో ఉండులాగ్న ఆయన కృపచూపును. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.